మార్క్ కనబడిందో మరి ఏం కనబడిందో మాకు అర్థమవుతుంది. రైట్ రైట్ మనకి భారతీయ జనతా పార్టీ నుంచి రఘు గారు జాయిన్ అయ్యారు. నమస్తే రఘు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే నమస్తే వినబడుతుంది. రఘు గారు, మీ మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో గత కొద్ది కాలంగా కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి అంశం అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, సంధ్య థియేటర్ ఘటన కావచ్చు. దీని మీద ఎట్టకేలకు ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నటువంటి పరిస్థితి, ఆఫ్ ద రికార్డ్ ఆయన పంచుకున్నారు. ఆ కామెంట్స్ కూడా బయటికి, ఆ వీడియో కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? కొంత మీతో డిఫర్ అయినట్టు ఆయన కామెంట్స్ ఉన్నాయని, అంటే యూజువల్లీ ఆయన వ్యాఖ్యలను ఎవరికి నచ్చినట్టు వారు తీసుకుంటున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా బీజేపీని డిఫర్ చేస్తూ ఆయన మాట్లాడారనే కామెంట్స్ కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఏమంటారు? భారతీయ జనతా పార్టీతో ఎక్కడ డిఫర్ లేదండి. బాధ్యతని ఉప ముఖ్యమంత్రిగా, ఒక సినిమా నటుడిగా ఆయన సమాజంలో ఒక బాధ్యతని గుర్తు చేసి మాట్లాడారు అంతే. ఎవరికైనా ఒకటే రూల్ వర్తిస్తుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఏదైతే బాధ్యత సమాజంలో మనందరికీ ఉందో ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎస్పెషల్లీ సినీ నటులు కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ మీద ఉంది అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. వేరే దానికి కొడుగుడ్డు మీద ఏకలు లాగుతారంటే మనం ఏం చేస్తామండి? ఎవరికి వారు దాన్ని అన్వయించుకుంటూ ఉంటే మనం ఏం చేయలేం. యాక్చువల్ వాస్తవాన్ని ఆయన మాట్లాడారు. ఏదైతే మనకు సమాజంలో మన బాధ్యతని మరొకసారి గుర్తు చేశారు, మాట్లాడారు అంతే. అయితే రఘు గారు సంఘటన జరిగిన తర్వాత, అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ కేంద్ర మంత్రులు కూడా చాలా మంది రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, ఇతర కేంద్ర మంత్రులు కూడా రెస్పాండ్ అవ్వడాన్ని మనం చూసాం. వారంతా కూడా కాంగ్రెస్ సర్కార్ను, రేవంత్ సర్కార్ను మీద విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీని టార్గెట్ చేశారు, కావాలని అల్లు అర్జున్ ఇరికిస్తున్నారు, ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాత్రం పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కదా, మరి ఏమంటారు? ఒకటండి, ఆ గత అనేక సార్లు మనం చూసాం. కాంగ్రెస్ సాధారణంగా కక్ష రాజకీయాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ జమానా నుంచి మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది నాయకుల్ని ఎమర్జెన్సీని విధించడం కానీ అనేక సంఘటనలు ఈ దేశంలో ఉన్నాయి. దాంతోనే ఇప్పుడు 11-12 రోజుల పాటు పోలీసులు నిమ్మక నిరుతున్నట్టున్నారు. దాన్ని సమర్థించుకోవడం కోసము ఏదైతే మళ్ళీ సిపి లాంటి వ్యక్తులు క్షమాపణలు చెప్పారు, మాట్లాడిన మాటలకి మళ్ళీ క్షమాపణ చెప్పారు, మనం అంతా చూసాం. దాన్ని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాల్సిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి దీని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఢిల్లీలో కూడా మాట్లాడుతూ ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం సంజాయిషీలు ఇవ్వాల్సిన పని లేదు. ఇది అంత పెద్ద ఇది కాదు ఇది. అయితే దానికి పోలీసులు వాళ్ళు చేసిన దానికి కానీ అంతమంది పోలీసులు కాదు, కొద్దిమంది ఓవర్ యాక్షన్ చేయడం కానీ, ఇది రాజకీయ రంగు పులుముకుంది అని ప్రజలు అనుకున్నారు దీన్ని. దీని మీద అనేక విమర్శలు వచ్చాయి. అరెస్ట్ చేయడానికి కేసు ఏదైతే ఉందో కోర్టులో ఉంది. దాని గురించి మనం ఆ కేసు గురించి ఎవరు మాట్లాడక్కర్లేదు. ఆ కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టు చూసుకుంటుంది. తగిన నిర్ణయం, తగిన న్యాయం ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు. దీని మీద వాదోపవాదాలు, దీని మీద ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పర్యాయాలు, దాని మీద ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంచేత దీని మీద రాజకీయం, యాజ్ ఏ ఉప ముఖ్యమంత్రిగా, నటుడిగా, ఫ్యామిలీ, మూడు క్వాలిటీస్ ఇక్కడ. ఒకటి ఫ్యామిలీ మెంబర్ గా ఆయన, 2 నటుడిగా, హీరోగా, 3 ఉప ముఖ్యమంత్రిగా. ఆయన స్పందన ఆయన తెలియజేశారు. ఖచ్చితంగా దాన్ని మనము దాన్ని ఆహ్వానించాల్సింది.